హాయ్ ఫ్రెండ్స్, నేను సారా, మీరు చూసిన తెలుగు పిసి వరల్డ్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలోని ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇంట్రెస్టింగ్ విషయం అంటే యాక్చువల్గా సిస్టమ్స్కి సంబంధించి మెయింటెనెన్స్ గురించి చాలా మందికి అయితే తెలియదు. సో దాని గురించి ఏం జరుగుతుందంటే, ఆ మెయింటెనెన్స్ సరిగ్గా తెలియకపోవడం వల్ల సిస్టమ్స్ అనేవి గమ్మున పోతూ ఉంటాయి అన్నమాట. జనరల్గా మీరు ఒకవేళ లో ఎండ్ సిస్టమ్స్ చూసుకున్నారనుకోండి, లో ఎండ్ సిస్టమ్స్ లో మీకు ఎప్పుడు కూడా పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. అదే మీరు హై ఎండ్ సిస్టమ్స్ చూసుకున్నారనుకోండి, హై ఎండ్ సిస్టమ్స్ లో కాంపోనెంట్స్ ఏమైతే ఉంటాయో ఆ కాంపోనెంట్స్ పోవడానికి ఛాన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో చాలా మందికి ఏంటంటే సిస్టమ్ కాంపోనెంట్స్ ఫెయిల్ అయిపోతున్నాయని అనుకుంటారు, కానీ ఆ వారంటీ పీరియడ్ అయిపోయినట్టు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అయితే తెలియదు అనమాట. లైక్ ఒక సిస్టమ్కి సంబంధించిన కాంపోనెంట్ మనకి 3 years వారంటీ ఉందనుకోండి, అవి మనకి 3 years వారంటీ వచ్చినప్పటికీ కూడా 5 years కానీ 6 years కానీ ఇంకా ఎక్కువ సంవత్సరాలు మళ్ళీ ఛాన్స్ మనకి కంప్యూటర్ కాంపోనెంట్స్ అయితే ఉంటుంది. సో కంప్యూటర్ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ అనేది జనరల్ గా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమంది చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆ కంప్యూటర్ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. అసలు ఆ మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ మనం ఎలా చేయకుండా ఉండాలి అండ్ మన కంప్యూటర్ మనం ఎప్పటికప్పుడు ఎలా మానిటర్ చేసుకోవాలి దాని గురించి అయితే చెప్తాను అనమాట. సో మెయిన్ గా మన సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, మీ సిస్టమ్ పోవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే మనకి సిస్టమ్ కి సంబంధించిన మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోపోవడం అనమాట. మెయింటెనెన్స్ ఎలాగంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది టెంపరేచర్స్ అనమాట. టెంపరేచర్స్ అలాగే క్లాక్ ఫ్రీక్వెన్సీస్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ మీ సిస్టమ్ చూసుకున్నారనుకోండి, మీ సిస్టంలో మీరు కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ ప్రెస్ చేస్తారనుకోండి, చాలా ఈజీ. కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ అలా ప్రెస్ చేసిన వెంటనే మీకు టాస్క్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది. టాస్క్ మేనేజర్ ఓపెన్ అయిన వెంటనే మీరు జస్ట్ మ్యాక్సిమైజ్ చేసి పర్ఫార్మెన్స్ ట్యాబ్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు ఆ సిస్టమ్ ఏదైతే ఉందో సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఏదైతే స్పెక్ షీట్ ప్రొవైడ్ చేస్తారో, ఫర్ సపోజ్ మీరు ఒక ప్రాసెసర్ వాడుతున్నారు అనుకోండి, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇంటెల్ కానీ ఎండీది కానీ మీకు బేస్ అండ్ బూస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీస్ అయితే ఉంటూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ మీ సిస్టమ్ అనేది బేస్ క్లాక్కి అలాగే బూస్ట్ క్లాక్కి మధ్యలో ఆ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఉండాలన్నమాట. అండ్ దాంతోపాటు ఆ టెంపరేచర్స్ ఏమైతే ఉన్నాయో ఆ టెంపరేచర్స్ అనేవి కూడా మీకు కంట్రోల్లో ఉండాలి. లైక్ మీరు ఇంటెల్ ప్రాసెసర్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి, 90 degrees వరకు కూడా మీకు పర్వాలేదు అనమాట. అదే మీరు AMD ప్రాసెసర్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి, 80-85 degrees అనేది మీకు సేఫ్ రేంజ్ అని అయితే అనుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మీకు క్లాక్ ఫ్రీక్వెన్సీస్ అయితే ఇందులో తెలుస్తాయి అని చెప్పాను కదా, మీకు టెంపరేచర్స్ అయితే తెలియవు. మీరు టెంపరేచర్స్ తెలుసుకోవాలని అనుకుంటే హార్డ్వేర్ మానిటర్ కానీ లేకపోతే CPU ఐడి అని కానీ మీకు చాలా అప్లికేషన్స్ అయితే దొరుకుతూ ఉంటాయి ఆన్లైన్లో. ఆ ఫ్రీ అప్లికేషన్స్ ద్వారా మీరు మీ సిస్టమ్ మీద లోడ్ ఎంత ఉంది, మనకి ప్రాసెసర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది, ఇదంతా కూడా మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ సిస్టమ్ 100% లోడ్లో ఉన్నప్పుడు టెంపరేచర్ ఎప్పుడు కూడా 80 degrees దాటకుండా చూసుకోండి. AMD అయితే, అదే ఇంటెల్ అయితే 90 degrees దాటకుండా చూసుకోండి. అండ్ అంతేకాకుండా మీరు ఏదైతే ప్రాసెసర్ మీరు ఫుల్ లోడ్లో ఉందనుకోండి, ఫర్ సపోజ్ మీరు ఫుల్గా మీ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు, అలా యూజ్ చేస్తున్నప్పుడు 100% లోడ్ మీ సిస్టమ్ ఉంది. అలా 100% లోడ్లో ఉన్నప్పుడు మీ క్లాక్ ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడు కూడా మీకు బేస్ క్లాక్ దగ్గర అయితే ఉండాలి. బేస్ క్లాక్ అంటే తగ్గుతుంది అని అంటే మీ సిస్టమ్ థర్మల్ థ్రాట్లింగ్ అవుతుందని అర్థం అనమాట. సో 2 పాయింట్లని గుర్తుపెట్టుకుని, ఒకవేళ థర్మల్ థ్రాట్లింగ్ జరుగుతున్నట్లయితే మీ ప్రాసెసర్ యొక్క కూలింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల ఆ కూలింగ్ వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి మీరు గమనించుకుని ఎప్పటికప్పుడు థర్మల్ పేస్ట్ చేంజ్ చేయించుకోవడం, మీ ప్రాసెసర్ కూలర్ సరిగ్గా కూల్ చేయలేకపోతే ప్రాసెసర్ కూలర్ని చేంజ్ చేయించుకోవడం, ఇట్లా మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి, మీ సిస్టమ్ యొక్క లైఫ్ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ అనేది చాలా శాతం పెరుగుతుంది అనమాట. సో ఈ విషయాన్ని మాత్రం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకుని మీ సిస్టమ్ని మీరు లాంగ్ టైం రన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆ నెసెసరీ జాగ్రత్తలను అయితే తీసుకోండి. అండ్ మీరు చేసే సెకండ్ మిస్టేక్ ఏంటంటే, మీ సిస్టమ్ కి సంబంధించిన కేబులింగ్ ఏదైతే ఉందో ఆ కేబులింగ్ కూడా మీరు చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే, మనకి సిస్టమ్ ఆన్ అవుతుంది కదా అని చూసుకుంటారు, కానీ ఆ సిస్టమ్ కి సంబంధించిన పవర్ కరెక్ట్ గా డెలివర్ అవుతుందా లేదా. సో మాక్సిమం మీకు పవర్ కి సంబంధించి పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ప్రాపర్ గా ఎర్త్ లేకుండా కూడా వాళ్ళ సిస్టమ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల మీ సిస్టమ్ మీకే షాక్ కొడుతుంది. అంతేకాకుండా కాంపోనెంట్స్ యొక్క లైఫ్ అనేది తగ్గడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మీ సిస్టమ్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు ప్రాపర్ ఎర్తింగ్ ఉండేలా చూసుకోండి. దానివల్ల సిస్టమ్కి మంచి జరుగుతుంది, అంతేకాకుండా మీకు కూడా
చాలా లైక్ ఏంటంటే మీరు కూడా షాక్ కట్టర్ రాకుండా మీరు చాలా జాగ్రత్తగా అయితే సిస్టమ్ అయితే యూజ్ చేసుకోగలుగుతారు అనమాట. అండ్ థర్డ్ది ఏంటంటే చాలా మంది చేస్తారు మిస్టేక్, అదేంటంటే మనకి బడ్జెట్ తక్కువలో అయిపోవాలని చెప్పేసి వాళ్ళ సిస్టమ్ హై ఎండ్ సిస్టమ్స్ చేయించుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క క్యాబినెట్ కోసం సరిగ్గా డబ్బులు అయితే స్పెండ్ చేయరు. సో మీరు ఒకవేళ కొత్త సిస్టమ్ బిల్డ్ చేయించుకుని మీ క్యాబినెట్లో మీరు సరిగ్గా కూలింగ్ని కనుక ప్రొవైడ్ చేయలేదు అనుకోండి, అప్పుడు మీకు మీ సిస్టంలో ఉన్న కాంపోనెంట్స్ అనేవి ఆటోమేటిక్గా హీట్ అయిపోయి మీ సిస్టమ్ థర్మల్ థ్రాట్లింగ్ అయిపోయి మీ సిస్టమ్ అనేది పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, అంతేకాకుండా లైఫ్ కూడా తగ్గిపోతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ క్యాబినెట్ పెద్ద సైజు ఉంది కదా, క్యాబినెట్ ఒక సింగిల్ ఫ్యాన్ ఉంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా కానీ మీరు హై ఎండ్ సిస్టమ్స్ బిల్డ్ చేసుకుంటున్నప్పుడు మీ క్యాబినెట్ కోసం మీరు మంచి అమౌంట్ని అయితే పే చేయాల్సి ఉంటుంది, లైక్ మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. చాలా మంది ఏంటంటే 1500కు 2000కు క్యాబినెట్స్ వస్తున్నాయని చెప్పేసి చాలా తక్కువ బడ్జెట్లో క్యాబినెట్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. మీరు హై ఎండ్ సిస్టమ్ చేయించుకుంటున్నారు అనుకోండి, ఒక 60,000 70,000 రూపాయల సిస్టమ్ చేయించుకుంటున్నప్పుడు ఒక 5,000 కానీ 6,000 కానీ మీరు క్యాబినెట్కి అయితే స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ బ్రాండ్స్ని బట్టి కూడా డిపెండ్ అవుతాయి అనుకోండి. ఒక మంచి బ్రాండెడ్ క్యాబినెట్ కావాలనుకుంటే ఒక 5,000-6,000 స్పెండ్ చేయాల్సి ఉంటుంది. లేదు నాకు బ్రాండ్స్తో పెద్దగా పని లేదు, కొంతవరకు ఎయిర్ ఫ్లో కొద్దిగా సఫిషియెంట్గా ఉంటే సరిపోద్దని అనుకుంటే మీకు చిప్ట్రానిక్స్ అని కానీ లేకపోతే జెబ్రానిక్స్ అని కానీ లేకపోతే మనకి యాంటెక్ నుంచి, సో ఇటువంటి బ్రాండ్స్ నుంచి కూడా మనకు కొంతవరకు మంచి క్యాబినెట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఈ విషయంలో కూడా చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, లైక్ వాళ్ళ పీసీని బాగా బిల్డ్ చేయించుకుంటారు కానీ ఆ క్యాబినెట్కి సంబంధించిన జాగ్రత్తలు అయితే తీసుకోరనమాట. సో మీ పీసీకి సంబంధించిన కూలింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఎయిర్ ఫ్లో ఎంత ఉందనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మీ క్యాబినెట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు సరైన క్యాబినెట్ని చూస్ చేసుకోకపోయినా మీ సిస్టమ్కి సంబంధించి ఎయిర్ ఫ్లో అనేది కరెక్ట్గా లేకపోయినా మీ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న 3 విషయాలు ఇదే. సో ఎప్పుడైనా కానీ మీ సిస్టమ్ యొక్క రిలయబిలిటీ బాగుండాలి అని అనుకుంటే కనుక మీ సిస్టమ్కి సంబంధించి మీకు థర్మల్స్ ఎలా ఉన్నాయి, క్లాక్ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉన్నాయి గమనించుకోవాలి. అంతేకాకుండా మీ సిస్టమ్కి సంబంధించి పవర్ సోర్స్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. లైక్ బాగా అప్ అండ్ డౌన్స్ వస్తున్నా కూడా మీకు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. బట్ మీరు క్వాలిటీ ఎస్ఎంపిఎస్ యూజ్ చేసినట్లయితే ఆ ఎస్ఎంపిఎస్ కాలిపోతే తప్పితే మీ సిస్టమ్ కాంపోనెంట్స్కి అయితే పెద్దగా ప్రాబ్లం రాదు. సో నాకు తెలిసిన వరకు ఎస్ఎంపిఎస్ అందరూ మంచిగా యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి సో పవర్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి. అండ్ దాంతోపాటు కన్ఫామ్గా మీకు ఎర్త్ అనేది ఉండేలాగా చూసుకోండి. అండ్ ఫైనల్ది ఏంటంటే క్యాబినెట్ అనమాట. సో క్యాబినెట్ ఎయిర్ ఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఆ విషయాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని ఒక పీసీని అయితే బిల్డ్ చేయించుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సార్ సైనింగ్ ఆఫ్ గైస్, బై.